బాలీవుడ్, క్రికెట్కు ఉండే కనెక్షన్ అంతా ఇంత కాదు. అందుకే క్రేజీ క్రికెటర్ల బయోపిక్లు కూడా పైసా వసూలు సినిమాలుగా మారిపోతున్నాయి. గతంలో వచ్చిన కొన్ని సినిమాలు కమర్షియల్గానూ హిట్ అయ్యాయి. అయితే మరికొందరు క్రికెటర్ల జీవిత చరిత్ర కూడా సిల్వర్ స్క్రీన్పై కనిపించే అవకాశాలున్నాయి. ఇప్పటికే యువరాజ్ సింగ్ పై సినిమా తీసేందుకు సన్నాహాలు మొదలయ్యాయి. ఆ లిస్టులో రాహుల్ ద్రావిడ్ చేరితే ఎలా ఉంటుందనే చర్చ ఉంది. ఇదే అంశం ద్రావిడ్ దృష్టికి వెళ్ళింది. తన రోల్లో ఎవరు నటిస్తే బెస్ట్ అనే ప్రశ్నకు సరదాగా ఆన్సర్ ఇచ్చాడు. మంచిగా డబ్బులు ఇస్తే తన రోల్లో తానే నటిస్తానన్నాడు. ద్రావిడ్ చేసిన ఈ కామెంట్స్ ఇప్పుడు వైరల్గా మారాయి. అభిమానులు ఈ కామెంట్స్ పై సరదాగా మాట్లాడుకుంటున్నారు. ద్రావిడ్ నటిస్తే తప్పేం లేదంటున్నారు. యాడ్స్లో నటించిన అనుభవం సరిపోతుందంటున్నారు. నిజానికి ద్రావిడ్పై బయోపిక్ తీస్తే అది యువతకు స్ఫూర్తినిస్తుందనే చర్చ ఉంది. ఆడినంతకాలం టీమిండియాకు రాహుల్ కీలకంగా నిలిచాడు. అప్పగించిన బాధ్యతలను నిర్వహించాడు. అంకిత భావంతో పరుగులు సాధించాడు. టెస్ట్ క్రికెట్లో ట్రెండ్ సెట్టర్గా నిలిచాడు. నిలకడైన ఆటకు మారుపేరు అనిపించుకున్నాడు. అయితే ప్లేయర్గా వరల్డ్ కప్ డ్రీమ్ను మాత్రం నెరవేర్చుకోలేకపోయాడు. అండర్-19 టీంకో కోచ్ అయ్యాక ద్రావిడ్ అద్భుతాలు చేశాడు. భారత జట్టును ఛాంపియన్గా నిలబెట్టాడు. అంతేకాదు టీమిండియా హెడ్ కోచ్గాను తనదైన ముద్ర వేశాడు. భారత జట్టును అద్భుతంగా గైడ్ చేశాడు. రోహిత్ శర్మ ద్రావిడ్ కాంబినేషన్ హిట్ అయింది. మేజర్ టోర్నీలో దూసుకుపోయింది. వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్లో టీమిండియా ఫైనల్ వరకు చేరింది. ఫైనల్లో ఆస్ట్రేలియా చేతిలో ఓడిన రోహిత్ సేన ఆటను తక్కువ చేసి చూడలేం. ఆ తర్వాత వన్డే వరల్డ్ కప్లోనూ హెడ్ కోచ్గా టీమిండియాను ద్రావిడ్ నడిపించాడు. స్వదేశంలో ఒత్తిడి ఎదుర్కొనేలా చూశాడు. ప్లేయర్ల మధ్య సమన్వయం ఉండేలా పక్కా ప్రణాళికతో ముందుకు కదిలాడు. టీమిండియా వరుసగా 10 విజయాలు సాధించడంలో కీలకంగా నిలిచాడు. టైటిల్ పోర్లో టీమిండియాకు కలిసి రాలేదు. ఆస్ట్రేలియా చేతిలో ఓడిపోయింది. అయితే టీ20 వరల్డ్ కప్లో మాత్రం భారత జట్టు టాప్ క్లాస్ ఆటతీరును చూపించింది. ఆరంభం నుంచి ఫైనల్ వరకు తిరుగులేని జట్టుగా కొనసాగింది. ఛాంపియన్గా నిలిచింది. కప్ గెలవగానే ద్రావిడ్ కూడా ఎమోషనల్ అయ్యాడు. ఆనందంలో ఎగిరి గంతేశాడు. ఆ తర్వాత హెడ్ కోచ్గా కెరియర్ను ముగించాడు. తాజాగా మెగా ఈవెంట్స్పై ద్రావిడ్ స్పందించాడు. వన్డే వరల్డ్ కప్లో తమ ప్రణాళికలను పక్కాగా అమలు చేశామన్నాడు. కొత్తగా ఏమీ చేయలేదన్నాడు. కాకపోతే ఫైనల్లో టీమిండియా కంటే ఆస్ట్రేలియా బెటర్గా ఆడిందన్నాడు. టీ20 వరల్డ్ కప్ ప్రణాళికల్లో పెద్దగా మార్పులేమీ చేయలేదన్నాడు. ప్లేయర్లపై నమ్మకం ఉంచామన్నాడు.